కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొవద్దు, కుటుంబ సభ్యులకు రోడ్డు ఎక్కిపోతే ప్రభుత్వం హామీలు ఇచ్చిన హామీలు పోతే ఇంకా యాజమాన్యం కూడా అలాగే ఉంటారు. అందుకని ఈ విషయాలన్నీ ప్రభుత్వ రంగానికి ప్రభుత్వం ప్రజలకు తీసుకెళ్లాలి, నాయకుల విషయాలు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. ఒక పెద్ద ఎత్తున కదిలి పోరాటం చేస్తే మన ఉపాధి అనేది ఉండేదానికి అవకాశం అనేది ఉంది. లేదంటే మాత్రం 4000 మందిని తీసుకెళ్ళి ఖాయం. అందులో మొహమాట వేయలేదు. ఆ మేనేజ్మెంట్ ఆల్రెడీ ఆ పనిలో ఉన్నారు. ఈరోజు ఉదయం అందరూ ఇన్ఛార్జీలు పిలిచి మీటింగ్ పెట్టి వాళ్ళు లిస్టులు తయారు చేస్తున్నారు, ఎవరు తీయాలా ఏంటి అనేది. ఆ పనిలో వాళ్ళు ఉన్నారు. అందుకని మనం ఈ పోరాటాన్ని స్టీల్ ప్లాంట్లో కాకుండా బయట ప్రపంచానికి తెలిసేలాగా, ఎమ్మెల్యేలు ఎంపీలు దృష్టికి తీసుకెళ్లేలాగా, మోడీ దృష్టికి వెళ్ళేలాగా మనం బయట ఒక పెద్ద కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనుకున్నాం. మొన్న అన్ని కాలనీల్లో ధర్నాలు జరిగాయి. పెదగంటాల, అగనంపూడి, వడ్లపూడి, కేబీఆర్ దగ్గర ఇక్కడ కూడా ధర్నా జరిగింది. మీలో ఎంతమంది వచ్చారు ఆ ధర్నాకి? ఆదివారం పూట చేయలేత్తండి ఒకసారి. 1 2 3 4 బిఎఫ్ డిపార్ట్మెంట్ లో దాదాపు 200 మంది 300 మంది మా సిఐడి సభ్యులుంటే 4 నిర్వాసిత కాలనీల్లో టెంట్ వేసి ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు వచ్చి కుర్చీలో కూర్చోవడానికి మనకి తీరిక లేదు. నీకు జీతాలు వచ్చేయాలా, నేను పనిలో తీయకూడదు, ఫైనల్ వచ్చేయాలా, మన సమస్యలన్నీ పరిష్కారం అయిపోవాలా. నువ్వు మాత్రం ఇంట్లోంచి కదలవు. ఎలా పరిష్కారం అవుతుంది? ఎవరు అడ్డుకుంటాడు దాన్ని? యూనియన్ నాయకులు ఏమైనా సినిమా హీరోలా? సినిమా వేరు, రియల్ ప్రపంచం ఇది. సినిమాలో ఏం జరుగుతుంది? 100 మంది కూడా త్రోగడా కొట్టిగలమా? కొట్టితే పరిష్కారం అవుతుందా? కానీ మన వర్కర్స్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు. నాయకులు చూసుకుంటారు, చూసుకుంటారు. కానీ కార్మికులు మీరు కదలండి, కదిలితే మనం అడ్డుకోగలమని చెప్పేసి మనం చెప్తున్నప్పుడు కూడా మనలో కదలిక అనేది రాకపోతే మనల్ని ఎవడం కాపాడలేదు. మనకి అనేక ఉదాహరణలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా మనకి ఏమీ కూడా పట్టడం లేదు. గాజువాకలో ఒకరోజు పెద్ద మీటింగ్ పెట్టాం. సిపిఎం పార్టీ తరపున పెద్ద ధర్నా జరిగింది గాజువాకలో. ఆశ్చర్యం ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ కాపాడండి, ఈ ప్రైవేట్ పని చేయొద్దు, కార్మికులు తీయొద్దు అని చెప్పేసి మనం అక్కడ ధర్నా చేస్తే పెట్టి చల్తాను సార్ 14 నెలలు ఏదో బాధపడతానని చెప్పి. అంటే చెట్టు నిన్నాలు ఏమనుకున్నారంటే వాళ్ళు కొమ్మలనే నరుగుతున్నారు, కొమ్మలుగా పోతారులే అనుకుంటారు. కానీ చెట్టు మొత్తం తీసేయడానికి ప్లాన్ చేశారు. కాబట్టి ఇప్పుడు అందరూ పోతారు, మనమే కాదు, మనతో పాటు వాళ్ళు పోతారు. అందుకే వాళ్ళు పిలిచి మనకు చెప్పారంటే ఒక డైరెక్టర్ స్థాయిలో, అయ్యా మేము ఒక్కరిని తీసిన ప్రొడక్షన్ మేము పెంచలేము, ప్రొడక్షన్ ఇక్కడ నుండి రాదు, ఇది తెలుసు, కానీ మా చేతుల్లో లేదు, మా ఉద్యోగం నేను తీయకపోతే నా ఉద్యోగం పోతుంది, మీరే ఏదో చేయండి అని చెప్పారంటే ఒకసారి ప్రమాదాన్ని అర్థం చేసుకోండి. అంత స్థాయిలో వాళ్ళు పిలిచి చెప్పారంటే ప్రమాదం ఎంత స్థాయిలో ఉందో, ఎంత తీవ్రత ఉందో మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పటికి ముందు మనం ఇంకా ఇదే విధంగా ఉంటామంటే మనల్ని ఎవడూ కాపాడలేడండి. ఎవరికి వచ్చిన తర్వాత వాళ్ళు అనుభవించాల్సిందే. అది నువ్వా నేనా ఎవరి తర్వాత సంగతి. కాబట్టి రేపు ప్రతి కార్యక్రమం ఇప్పుడు దాదాపు ఇది రేపు మేము చేస్తే 6 ఆదివారం, ఏం నచ్చింది 6 ఆదివారాల నుంచి మేము ప్రతి ఆదివారం ఏదో ఒక పోరాటం చేస్తే రోడ్డు మీదే ఉన్నాం. కానీ ఇందులో మనం కనపడే మొగాలే కనపడుతున్నాయి ఇది దేనికైనా. కానీ ఇదేనేది మనం మొదలకపోతే మనం రేపు రాబోయే ప్రమాదానికి మనమే కారకులం. కాబట్టి ఆలోచన చేయండి. రేపు ఏదైతే మనం ఆదివారం పూర్వంపాలెం నుంచి ప్రతిదీ రాని వాళ్ళు ఎవరైనా నడవలేని వాళ్ళు బళ్ళు పట్టుకొని రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. అక్కడ నుంచి బయలుదేరి మనం వడ్లపూడి అలాగే పూర్వంపాలెం తిరిగిపోయి మనం గాజువాక నుంచి గంటేడికి వెళ్తాం. గంటేడులో భారీ బహిరంగ సభ ఉంటుంది. మనకి అక్కడ అన్ని ఏర్పాట్లు ఉంటాయండి. తిండికి టిఫిన్లకి ఏమి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తాం. ఎవరైనా ఇంకేది మేము నడవలేము అనేవాళ్ళు బళ్ళు పట్టుకొని రావచ్చు, ఇబ్బంది లేదు. ఆ సభను మాత్రం జయప్రదం చేసి మనం వాళ్ళు మనకు అల్టిమేట్ ఇవ్వడం కాదు, మనమే ఒక అల్టిమేట్గా ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి, అయ్యా నీవు చెయ్యకపోతే మేము ఇప్పటికి ఇంతమంది రాబోదానికి ఇంకా ఎక్కువ మేము చేయాల్సిన పరిస్థితి వస్తుంది, లేకపోతే నీ ఇల్లునే ముట్టడి చేస్తామని చెప్పే పరిస్థితి ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. Don't forget to like, subscribe and share the videos.